గురించిన సమాచారం ఏమిటంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును అనని. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము అనగా విత్తనం అనగా దేవుని వాక్యము నిలిచి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాడు పాపము చెయ్యడు, వాడు పాపము చెయ్యడు. దయచేసి వినాలి. ఈ రోజున యేసు ప్రభుల వారు నా సొంత రక్షకుడని చెప్తూ, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, నేను రక్షించబడ్డాను, పరిశుద్ధాత్మ కూడా పొందాను అని ఎవరైనా పాపం చేస్తూ ఉంటే వారిలో దేవుని బీజం అనగా దేవుని వాక్యం లేదు అని దాని అర్థం. దేవుని సన్నిధానంలో కూర్చున్న మీకు ఈ రోజున ఒక ప్రశ్న దేవుడు వేస్తూ ఉన్నాడు. మీలో పాపం ఉందా? ఉంటే మీలో నా బీజం లేదు అనని. మీరు పాపము చేయని వారా? మీలో నా బీజం ఉంది అని దాని అర్థం. నా వాక్యము మీలో నిలిచి ఉంటే మీరు పాపము చెయ్యజాలరు అని అన్నాడు. పాపము చెయ్యజాలరు. పాపము చేసే అవకాశాలు బోలెడన్ని మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే వాక్యం, దేవుని బీజమైన వాక్యం నీ లోపల నిలిచి ఉంటే నీవు పాపము చెయ్యజాలవు. యోసేపు పోతీఫర్ ఇంట్లో జరిగిన సంఘటన మీరు ఎరుగుదురు. తన యజమాని పోతీఫర్ అతన్ని చాలా నమ్మాడు. అయితే ఆయన భార్య గురించి చెప్పిన మాట, యోసేపు మీద పోతీఫర్ భార్య కన్ను వేసింది అనని. ఆయనతో ఈ రీతిగా చెప్తుంది, ఈ ఇంట్లో ఎవరు లేరు, ఎవరు మనల్ని చూడరు, తప్పు చేయాలి, తప్పు చేయమని. ఆయన చెప్పిన విలువైన మాట, అమ్మా, యజమాని అంతా ఏంటినంతా నాకు అప్పగించాడు, కానీ మిమ్మల్ని నాకు అప్పగించలేదు, నన్ను క్షమించండి అని చెప్పాడు. అని చెప్పి ఆయన అంటున్నారు, ఎవరూ చూడలేదని మీరు అంటున్నారు, దేవుడు చూస్తున్నాడమ్మా, నేను నమ్ముకున్న దేవుడు చూస్తున్నాడు. పాపము చేసే అవకాశం యోసేపుకు వచ్చేది, కానీ తనలో దేవుని బీజమున్న కారణాన పాపము చెయ్యలేదు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేసెను అని ప్రతి బోధకుడు బోధిస్తూ ఉంటారు. ఆ సంఘంలో ప్రతి వారు అది వింటూనే ఉంటారు. ప్రతి వారు ప్రార్థించేటప్పుడు, ప్రభా, నీ ప్రశస్తమైన రక్తం నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించాలి అంటారు. కానీ ఇంకా మనలో పాపము ఉంది అంటే దాని అర్థం దేవుని బీజం నీలో నిలబడలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారు పాపము చెయ్యజాలరు. ఎవరు పాపము చెయ్యలేదో వారు దేవుని పిల్లలు. ఎవరు పాపము చేస్తారో వారు సాతాను పిల్లలు. నీలో పాపం అనేది పెద్దదిగా అనుకోవచ్చు. నేను త్రాగుబోతా కాదు, నేను వ్యభిచారినా కాదు, నేను దొంగనా కాదు, నేను ఇటువంటివేవీ చేయలేదు, కాబట్టి నేను దేవుని బిడ్డ అనుకోవచ్చు. అయితే పాపము అనేటటువంటిది పెద్ద వాటిని చూడాల్సిన పని లేదు. సాతానుడు సులువుగా చిక్కులు పెట్టు పాపాలలో మనల్ని పడవేస్తూ ఉంటాడు. చిన్న అబద్ధం చాలు. నేనెవరికీ అబద్ధం చెప్పలేను, నా భర్తకే చెప్పాను అని అనొచ్చు చాలు. నేను